ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు డియాక్టివేట్ అవుతాయా? రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ. ఈ రోజుల్లో పాన్, ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరైపోయింది. జరుగుతున్న మోసాలు, ట్యాక్స్ ఎగ్గొట్టకుండా ఇతరత్ర మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ ఆధార్తో లింక్ చేయాలని స్పష్టం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అయితే ఆధార్తో అనుసంధానం చేయని పాన్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తుండగా, దీనిపై రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పాన్ను ఆధార్తో లింక్ చేయని వారి పాన్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నారా అని రాజ్యసభలో కూడా ఒక ప్రశ్న సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. జూన్ 30 వరకు 54,67,44649 పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఏ పాన్ కార్డును డియాక్టివేట్ చేయలేదని చెప్పారు. ఒకవేళ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ కేవలం పని చేయదని, కానీ డియాక్టివేట్ కాదని స్పష్టం చేశారు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30ని గడువుగా ఇచ్చింది. దీని తర్వాత ప్రజలు ₹1000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్లను లింక్ చేస్తున్నారు. పాన్తో ఆధార్ను లింక్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు చాలా ముఖ్యమైన పనులు చేసుకోలేరు. బ్యాంకుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు, ట్యాక్స్కు సంబంధించి ఎలాంటి పనులు చేసుకోలేరని తెలిపారు. అంతేకాకుండా పాన్ను ఆధార్కు లింక్ చేయకుండా మీరు ప్రభుత్వ పథకాలను పొందలేరని వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన వారు ఆధార్ కార్డు పొందటం అంత సులభం కాదు. బంగ్లాదేశ్ మరియు మయన్మార్తో సహా అనేక సరిహద్దు ప్రాంతాల నుండి చాలా మంది అక్రమంగా భారతదేశంలోకి చొరబడి మొదట ఆధార్ కార్డును పొందుతున్నారు. ఆధార్ కార్డు అందరికీ సులభంగా అందుబాటులో ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు పొందేందుకు పాస్పోర్టు తరహా వెరిఫికేషన్ను చేపట్టనున్నారు. అధికారులు వచ్చి మీరు ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునామాను వెరిఫై చేస్తారు. పాస్పోర్ట్ పొందే ముందు మీ చిరునామాను పోలీసు ధృవీకరణ చేయబడుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డు పొందేందుకు నోడల్ అధికారులు చిరునామా ధృవీకరణ చేస్తారు. యుఐడిఏఐ ఇప్పుడు ప్రతి జిల్లా, తాలూకా కేంద్రానికి నోడల్ అధికారులను నియమిస్తుంది. ఈ అధికారుల బృందం ఆధార్ కార్డు చిరునామాను తనిఖీ చేస్తుంది. చిరునామా, వయస్సుతో సహా అన్ని పత్రాలు ధృవీకరించబడతాయి. యుఐడిఏఐ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కనీసం 180 రోజులు పడుతుంది. 2010లో ఆధార్ నమోదు ప్రారంభమైంది. ఇప్పుడు ఆధార్ కార్డ్ చిరునామా, 10 సంవత్సరాల కంటే పాత ఫోటోతో సహా కొన్ని పత్రాలను అప్డేట్ చేయడం తప్పనిసరి. ఆధార్ అప్డేట్ తేదీ గడువు మార్చి 24, 2024 వరకు పొడిగించారు. యుఐడిఏఐ ఆధార్ కార్డ్ డేటాను తనిఖీ చేసి, అప్డేట్ చేయాలని అభ్యర్థించింది. ఇప్పటికే పలుమార్లు ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి గడువు ఇస్తూ వచ్చారు. ఇక మార్చి 24తో ఈ గడువు ముగియనుంది. ఆధార్ అప్డేట్ చేసి 10 ఏళ్లు దాటిన వాళ్లు ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు.